చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్దామని పొద్దున్నే రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నాము. మేము నలుగురం కలిసి బైక్ మీద వెళ్తున్నాము. పొద్దున్నే 6 అలా అవుతుంది బయలుదేరేసరికి. మా దేవంశ్ పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ సమ్మర్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళడం అలవాటు అయిపోయింది. అది కూడా చిన్న తిరుపతి. ఇంటి దగ్గర నుంచి పొద్దున్నే వచ్చేసాం కాబట్టి టిఫిన్ ఏం చేయలేదు. పిల్లలిద్దరూ ఆకలి వేస్తుంది అంటే రోడ్ సైడ్ టిఫిన్స్ బండి దగ్గర ఆగి టిఫిన్ చేసి బయలుదేరుతున్నాము. ఫైనల్లీ ద్వారకా తిరుమల ఎంటర్ అయిపోయాం. ఇంకా డైరెక్ట్ గా కేశఖండనాశాలకు వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. అదేంట్రా అంటే గుండె గీయించుకోవడానికి టికెట్స్ తీసుకోవాలంటే కిలోమీటర్ లైన్ లో నుంచోవాలంట. లేదంటే ముందుగానే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుంటే టికెట్స్ ఇస్తాము అన్నారు. లైన్ లో నుంచోలేక ఆన్లైన్ లో బుక్ చేయడం బెస్ట్ అని ఆన్లైన్ లోనే బుక్ చేసుకుని వెళ్ళాము. చాలా మంది టికెట్స్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయారు నాతో సహా. ఈ కేశఖండనాశాల దగ్గరే 3 hours పట్టేసింది. దర్శనానికి వెళ్తే ఇంకెన్ని గంటలు పడుతుందో అనుకుంటూ వెళ్తున్నాము. అనుకున్నట్టే టెంపుల్ దగ్గర చూస్తే చాలా రష్ ఉంది. పోయినసారి వచ్చినప్పుడు సప్తగోకులం టెంపుల్ దగ్గరలో ఉండేది, ఇప్పుడు పార్కింగ్ ఏరియాకి మార్చారు. మేము మాత్రం దర్శనానికి క్యూ లైన్ లో నుంచుంటే సాయంత్రం అయిపోతుందేమో అని భయమేసి విఐపి దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకుని మరీ వెళ్ళాం. విఐపి టికెట్స్ కాబట్టి దర్శనం 5 minutes లో అయిపోయింది. లేదంటే మా పిల్లల్ని వేసుకుని ఆ క్యూ లైన్ లో నుంచుంటే సాయంత్రం అయిపోయి ఉండేది. ఇంకా నయ్యం కొంచెం ముందుగా వెళ్లి దర్శనం చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే నైవేద్యం టైం అని క్యూ లైన్ అట్లనే ఆపేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళిన మండపంలో కొద్దిసేపు కూర్చుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు కూర్చోడానికి అసలు ప్లేసే లేదు. పెళ్లిళ్ళ సీజన్ కదా, మండపాలన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ప్రతి మండపంలోనూ కొత్త పెళ్లి జంటలు ఉంటూనే ఉన్నాయి. వచ్చేటప్పుడు దర్శనం బాగా అవుతుందో లేదన్న కంగారులో చూడలేదు కానీ మండపం ఎదురుగా ఇంకో కొత్త మండపం కట్టారు. సేమ్ ఇందాక చూసిన మండపం లాగానే ఉంది. ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా, అందుకే జనాలు ఎవరు లేరు. ఇంతకు ముందున్న మండపంతో పోలిస్తే ఇంకాస్త పెద్దదిలా ఉంది మండపం. అలా నడుచుకుంటూ అన్న సత్రానికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళి చూస్తే భోజనానికి టికెట్స్ ఫేస్ రికాగ్నైజేషన్ తో ఇస్తున్నారు. అంటే మన ఫేస్ ని ఫోటో తీసి టికెట్స్ పైన వేసి టికెట్స్ మన చేతికి ఇచ్చి పంపిస్తున్నారు. మా అదృష్టమో మా పిల్లల అదృష్టమో తెలియదు కానీ వెళ్ళిన 5 minutes కే భోజనానికి లోపలికి వదిలేశారు. లోపలికి వెళ్ళేసరికి భోజనానికి అంతా సిద్ధమైపోయి ఉంది. మేము రావడానికంటే ముందే ఆల్రెడీ టేబుల్ పైన విస్తరలో అన్ని రకాల వెరైటీస్ వడ్డించి పెట్టేశారు. ఇవే ఈ రోజు అన్నప్రసాదం వెరైటీస్. అక్కడ వేసిన చక్కెర పొంగల్ తినేలోగా ఫాస్ట్ గా రైస్ అండ్ సాంబార్ వచ్చేసాయి. త్వరగా భోజనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాము. ఇంతకు ముందు వచ్చినప్పుడు అన్నసత్రానికి పైకి వెళ్లాలంటే స్టెప్స్ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు మాత్రం టెంపుల్ ని ఎక్కడికక్కడే బాగా డెవలప్ చేశారు. భక్తులు ఏమాత్రం ఇబ్బంది పడకూడదని ప్రజల చేతిలో ప్రభుత్వం అనే స్కీమ్ తీసుకొచ్చారు. అన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకోమని. మనం ఏ టెంపుల్ కి వెళ్ళినా ప్రసాదానం తీసుకోవడం మ్యాండేటరీ కదా, అందుకే ప్రసాదానం తీసుకోవడానికి మా వారు వెళ్ళారు. ప్రసాదానం తీసుకోవడానికి ఈ బార్ నుంచి ఆ బార్ వరకు క్యూ లైన్ ఉంది. వచ్చేసరికి టైం పడుతుంది కదా అని చెట్టు కింద కూర్చుని ఉన్నాము. వెయిట్ చేసి బోర్ కొడుతుంది, అందుకే సెల్ఫీ వీడియోస్ తీసుకుంటున్నాము. ఫైనల్లీ ప్రసాదానం మా చేతిలోకి వచ్చింది. తలా కొంచెం తిని బయలుదేరి వచ్చేస్తున్నాము. వెళ్లేదారిలో గుర్తొచ్చింది మా దేవాంశ్ కి క్యాప్ తీసుకోవడం మర్చిపోయామని. క్యాప్ తీసుకుని గ్యాప్ లోనే మా దేవాంశ్ నిద్ర అయిపోయాడు. అలా నిద్ర అయ్యే వాళ్ళని ట్యాంక్ పై నుంచి సేఫ్ కాదు కదా అని నా ఒళ్ళో వేసుకుని తీసుకుని వస్తున్నా.